హాయ్ అండి. 'గీతిక' సీరీస్‌లోని 20వ భాగం వినండి. "నువ్వు చెప్పిందే నిజమని నమ్మి, మీ డాడీకి చెప్పి, ఏదైనా గొడవైతే?" అంది గీతిక. నాకు తెలిసినట్టు మా పిన్ని గురించి ఎవ్వరికీ, డాడీకి కూడా తెలీదు. ఒకవేళ చెబితే అని ఆలోచిస్తుంది. సరే మరి, వాళ్ళ అమ్మ ఆస్తి దానికే ఇచ్చేద్దాం. పెళ్ళెలాగూ చెయ్యాలి. అది తప్పని ఖర్చే అన్నాడనుకో, ఎలా అని ఆలోచిస్తుంది. ఒకవేళ డాడీ దానికి పెళ్లి చేసేద్దామన్నా, చదువుకుంటుంది కదా! చదువుకొని అంటుందిప్పుడు అంది రాజీ. డాక్టర్‌ని ప్రేమిస్తున్నాను అన్నావు. మళ్ళీ ఈ పొలిటికల్ లీడర్ ఎవరు? అంది గీతిక. నా చిన్నప్పుడు చూసేదాన్ని. మా వీధిలో ఉండేవాడు. అందర్నీ హడలెత్తించేవాడు. వీడిని పెళ్లి చేసుకుని పిన్నిని భయపెట్టాలి అనుకునేదాన్ని. అప్పటికి నేను ఫోర్త్ చదువుతున్నాను. అతనికి ఓ 30 లేదా 35 ఉంటాయి అంది రాజీ. నీ క్రష్ లిస్టు పెద్దదే అంది గీతిక. ఏం ప్రయోజనం? ఒక్కరికి ప్రపోజ్ చేయలేదు తెలుసా అంది రాజీ. ఏంట్రా ఇంత రాత్రయింది ఇంకా పడుకోలేదా అంటూ లోపల నుంచి పిలిచింది రాధమ్మ. వచ్చేస్తున్నాం అంటూ ఇద్దరూ వెళ్లారు పడుకోవడానికి. రోజులు సంవత్సరాలుగా మారుతున్నాయి. చూస్తూ ఉండగానే ఫోర్త్ ఇయర్‌లోకి వచ్చేశారు. కాలేజీలో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఎగ్జామ్స్ దగ్గరకొచ్చాయి. సండే రోజు నవీన హాస్పిటల్‌కి వెళ్తున్నారు. కానీ టైం తగ్గించారు. ఆఫ్టర్‌నూన్ వచ్చేస్తున్నారు. విహాన్, ఆశిష్ ఇద్దరూ ఎలా చదవాలి అన్నది గైడెన్స్ ఇస్తున్నారు. సరదాలు, కబుర్లు అన్నీ ఆపేశారు. దీక్షగా చదువుతున్నారు. ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాక ఇక హాస్పిటల్‌కి వెళ్ళలేదు. వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయలేదు. ఎగ్జామ్స్ అయిన రోజు వస్తుంటే విహాన్ ఫోన్ చేశాడు. రేపందరం మీట్ అవుదాము అని. అలాగే అంది గీతిక. రేపు ప్రపోజ్ చేస్తావా? అడిగాడు ఆశిష్ విహాన్ని. వద్దు. తనెలా రిసీవ్ చేసుకుంటుందో తెలీదు. మీరు నాకు గురువు అందనుకో, ఇక మళ్ళీ వాళ్ళతో ఫ్రీగా ఉండగలమా? దూరాలు పెరుగుతాయి అన్నాడు విహాన్. అలా ప్రేమిస్తూనే ఉంటావా? అన్నాడు ఆశిష్. తనేంటో తెలియక ముందే తనపై ప్రేమొచ్చేసింది. అమ్మ దానిని జాలి అందెప్పుడు. ఆ ఫీలింగ్ ఏదైనా కానీ అది పెరుగుతూనే ఉంది. తనని చూడకపోయినా, ఎక్కడుందో తెలియకపోయినా. ఇప్పుడు తనే అని తెలిసినా ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది అన్నాడు ఆశిష్. ఎక్స్‌ప్రెస్ చేస్తే కదా ప్రేమ తెలిసేది అన్నాడు ఆశిష్. తనకి తెలియాల్సిన అవసరం లేదు. తన ఉన్నతికి నేను బాటను వేస్తాను. తనని ఒక మంచి డాక్టర్‌గా నిలబెడతాను. ఇప్పుడు నాకు నా ఆశయం ఒక్కటే. ప్రేమ ఇవన్నీ తర్వాతే. మా వల్ల జరిగిన తప్పుని నేను సరిదిద్దలేను. కానీ ఆమెను ఒక మంచి డాక్టర్‌గా ప్రపంచం ముందు నిలబెడతాను. అదే నేనామెకిచ్చే అపాలజీ. కానీ నాకు భయం కూడా లేకపోలేదు. నేనెవరో తెలిసిన మరుక్షణం నా నుండి దూరం అయిపోతుందేమో అనే ఆలోచన కూడా ఉంది అన్నాడు విహాన్. నిన్ను ఇంత దగ్గరగా చూస్తోంది అబద్ధం చేసుకోదు. అలానే నేననుకుంటున్నాను అన్నాడు ఆశిష్. నేను ఆమెకు తోడుగా ఉండడానికి మధ్యలో ప్రేమ, పెళ్లి ఇలాంటివేమీ తీసుకురాను. ఆమె ఆశయానికి తోడవుతాను. ఆ తర్వాత ఆమె ఇష్టం అన్నాడు. బస్ దిగి అక్కడే వెయిట్ చేస్తోంది గీతిక. రాజీ బస్ కూడా వచ్చేసింది. ఎలా రాసావే? అంది గీతిక. నేను బాగా రాశాను అనే ఫీలింగుంది. నువ్వింకా బాగా రాసుంటావు. నువ్వు గెస్ చేసినవే వచ్చాయి కదా! అంది రాజీ. కలిసి ముందుకు వెళ్తుంటే విహాన్ సారు ఫోన్ చేశారు అంది గీతిక. రేపు వెళ్ళి కలుద్దామా? అంది రాజీ. ఆయన అదే చెప్పారు. రేపు కలుద్దాం అందరూ అని. ఓకే చెప్పావా? అంది ఆమె మాట పూర్తి కాకుండానే రాజీ. ఎలాగూ సండేనే వెళ్తాం కదా! ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. హౌస్ సర్జన్ గురించి కూడా మాట్లాడదామని అంది గీతిక. అవును. కరెక్టే. మాట్లాడొచ్చు అంది రాజీ. పూర్తి డాక్టర్‌గా మారే టైము దగ్గర పడింది. అదే సంతోషాన్నిస్తుంది తలుచుకుంటే అంది గీతిక. లోపలికి వెళ్తూ అమ్మమ్మ ఎగ్జామ్స్ చాలా బాగా రాసాం. ఇక చూసుకో. నీ మనవరాళ్ళిద్దరూ డాక్టర్స్ అయిపోయినట్టే అంది గీతిక. అంటే రేపటి నుండి పేషెంట్‌లని చూస్తావా? అంది రాధమ్మ. నెక్స్ట్ ఇయర్ అంతా పెద్ద డాక్టర్స్ కూడా ఉంటూ ప్రాక్టీస్. అది కూడా చదివే అనుకో. కానీ పేషెంట్స్‌తో ఉంటూ పీజీకి చదవాలి. ఆ తర్వాత జాబ్ చేస్తూ చదవాలి. కార్డియాలజీ అనుకుంటున్నాను. సీట్ రావడం చాలా కష్టం.
కానీ అదే చదవాలనుంది అంది గీతిక. అంటే గుండె డాక్టర్ కదా! మరి రాజీ నువ్వు? అంది రాధమ్మ. నెఫ్రాలజీ అంటే కిడ్నీ డాక్టర్. సీట్ రావాలి. చదవాలి. ఇంకా 3 ఇయర్స్ అంది రాజీ. అమ్మమ్మ! విహాన్ సార్ రమ్మన్నారు. నువ్వొస్తావా వెళ్దాం? అంది గీతిక. నేను రాను. రేపు బాబాయ్ వస్తానన్నాడు అంది రాధమ్మ. బాబాయ్‌ని వెళ్ళేటప్పుడు అక్కడ దింపమను. వచ్చేటప్పుడు కలిసొచ్చేద్దాం అంది గీతిక. చూద్దాం. ఉంటాడేమో చూస్తాను అంది రాధమ్మ. మర్నాడిద్దరూ వెళ్లారు హాస్పిటల్‌కి. గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు అందరూ అక్కడ. ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. సార్ ఎందుకు? ఇంకా మేం కంప్లీట్ చేయలేదు కదా! అంది గీతిక. ఎంకరేజ్‌మెంట్ అనుకో అన్నాడు విహాన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నారిద్దరూ. ఆ తర్వాత మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.